అప్పుడప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్ముర్లు రావటం మనకు అనుభవమే. ఇక షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ తిమ్ముర్లు చురుకుపోట్లు వేధిస్తూనే ఉంటాయి. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ తిమ్ముర్లు పడుతూ ఒళ్లంతా ఒకటే నీరసంగా నిస్సత్తువుగా ఉంటే, మెడను పక్కకు తిప్పినప్పుడల్లా కరెంటు షాక్ లాగా తగులుతూ ఉంటే ఈ సమస్యల వెనుక మల్టిపుల్ స్క్లిరోసిస్ అనే జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. నరాలపై మైలిన్ షీట్ దెబ్బతినటం వల్ల తలెత్తే మల్టిపుల్ స్క్లిరోసిస్ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే ఏంటి? మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి ఇది. సో జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే నర్వ్స్ మీద ఉన్న కోటింగ్ ఉంటుంది, దాన్ని మనం మైలిన్ షీత్ అంటాం. ఈ మైలిన్ షీత్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకి ఏదన్నా అంటే ఇదిమిద్దంగా కారణం తెలియకపోయినా యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు బాడీలో ఆ యాంటీబాడీస్ మన ఓన్ మైలిన్ షీట్ని, మన ఓన్ నర్వ్స్ మీద ఉన్న మైలిన్ షీట్ని అటాక్ చేయటం మూలాన ఈ నర్వ్ సిగ్నల్స్ సరిగ్గా పాస్ అవ్వకపోవటం మూలాన మనిషిలో నర్వ్స్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఇలా జరిగినప్పుడు కోఆర్డినేషన్ దెబ్బతినటం మూలాన వీళ్ళకి వివిధ లక్షణాలతో వస్తూ ఉంటారు. మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది జనరల్గా ఎక్కడైనా ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. కాకపోతే మధ్య వయసులో ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి కొద్దిగా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్కి కారణాలేంటి? ఓవరాల్గా చూస్తే కనుక మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవటం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ యాంటీబాడీస్కి కారణాలు బోత్ అంటే జెనెటికల్గా ఉండి దానికి తోడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే అవటం మూలాన రెండిటితో వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. అంటే కారణం ఖచ్చితంగా ఇదేం తెలియకపోయినా కూడా కొద్ది మందిలో ఇది వచ్చే అవకాశం ఎందుకంటే కనుక కొంతమందికి వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తోడైతే కనుక వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? కొంతమందికి కంటి చూపు తగ్గుతుంది. సాధారణంగా వీళ్ళకి ఆప్టిక్ న్యూరైటిస్ ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. కొద్దిమందికి స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయితే కనుక కాళ్ళలో వీక్నెస్ అది వచ్చి నడవటం కష్టం అవుతుంది. కొంతమందికి నడకలో అంటే ఇంబ్యాలెన్స్ రావచ్చు అన్నమాట. కొద్దిమందికి బ్యాలెన్స్ కోల్పోతూ ఉండొచ్చు అన్నమాట. అంటే సిమ్టమ్స్ పలానా ఏరియాని డిఫైన్ చేయక్కర్లేదు. కొద్దిమందికి డిఫరెంట్ ఏరియాస్లో ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ రావచ్చు అన్నమాట. సో ఏ భాగం ఎఫెక్ట్ అయితే కనుక ఆ సిమ్టమ్స్ రావచ్చు. చేతులు కాళ్ళు టైట్గా అవ్వచ్చు, లేకపోతే పెయిన్స్ రావచ్చు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ స్క్లిరోసిస్లో చాలామందికి ఫిటిగబిలిటీ అంటే ఊరికి అలసట రావటం లాంటిది, నీరసం లాంటిది రావటం లాంటిది కూడా ఇలాంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. మల్టిపుల్ స్క్లిరోసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? మల్టిపుల్ స్క్లిరోసిస్ ముఖ్యంగా మనం చూస్తే 3 నుంచి 4 రకాలుగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే కనుక రిలాప్సింగ్ అండ్ రెమిటింగ్, రెండవది ప్రైమరీ ప్రోగ్రెసివ్, సెకండరీ ప్రోగ్రెసివ్, నాలుగవది కొంతమంది పెరాక్సిమల్ అని కూడా చెప్తూ ఉంటారు. సో దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే అన్నిటికంటే కామన్ రిలాప్సింగ్ అండ్ రెమిటింగ్. అంటే వీళ్ళకి సడన్గా లక్షణాలు వచ్చి తగ్గిపోవచ్చు. నెక్స్ట్ ప్రైమరీ ప్రోగ్రెసివ్ అంటే కొద్దిమందికి స్టార్టింగ్ నుంచే సిమ్టమ్స్ డెవలప్ అయ్యి అది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మొదలైనప్పటి నుంచే ప్రోగ్రెస్ అవ్వచ్చు, అందుకనే దాన్ని మనం ప్రైమరీ ప్రోగ్రెసివ్ అంటాం. నెక్స్ట్ సెకండరీ ప్రోగ్రెసివ్ అంటే ఇందాక మనం అనుకున్నట్లు రిలాప్సింగ్ రెమిటింగ్ అంటే వచ్చి తగ్గిపోయే లక్షణాలు ఉన్న వాళ్ళకి కొద్ది కాలం వచ్చి తగ్గిపోయి అంటే ఎంతో కొంత మళ్ళీ బేస్ లైన్ మీద కొద్దిగా వాళ్ళకి డెఫిషిట్స్ ఉన్నా కూడా అది ఏమవుతుందంటే కొద్ది కాలానికి ఆ రిలాప్సింగ్ రెమిటింగ్ అలా స్లోగా తగ్గకుండా పెరుగుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దాన్ని మనం సెకండరీ ప్రోగ్రెసివ్ అంటాం అన్నమాట. సో నాలుగోది కొంతమంది పెరాక్సిమల్ రకం అని చెప్తారు, అంటే తరచూ సిమ్టమ్స్ సడన్గా వచ్చి తగ్గటం లాంటిది అనమాట. మల్టిపుల్ స్క్లిరోసిస్ని ఎలా నిర్ధారిస్తారు? మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది మనం ఎప్పుడు కూడా ఒక పేషెంట్ కొన్ని లక్షణాలతో వచ్చినప్పుడు మనం వీళ్ళకి క్లినికల్గా ఎగ్జామిన్ చేసి సరైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా రోల్ ప్లే చేసేది ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్ చేసి అది అంటే కంటి నరం ఎఫెక్ట్ అయిందా, బ్రెయిన్లో ఎఫెక్ట్ అయిందా, స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయిందో చూసుకోవాలి. కానీ మనం ఎంఆర్ఐ చేసినప్పుడు
మల్టిపుల్ స్క్లిరోసిస్ లాగా అనిపిస్తే కనుక వీళ్ళకి మిగతా భాగాలు కూడా స్కాన్ చేస్తాం. ఎందుకంటే కనుక సైలెంట్గా వచ్చి పోయిందేమోనని, లేకపోతే కనుక అంటే దీంతోపాటు ఇంకో అంటే ఇప్పుడు సిమ్టమ్ లేకుండా కూడా ఏమైనా వచ్చిందేమోనని చెప్పి, లేకపోతే పాతవి కూడా ఇదివరకు ఏమైనా వచ్చినాయి అని చెప్పి దాన్ని బట్టి మనం నిర్ధారణ చేస్తాం. ఇవి కాకుండా మనం ఇవోక్డ్ పొటెన్షియల్స్ అంటే ఇప్పుడు కంటి నరం ఎఫెక్ట్ అయితే విఈపి స్టడీస్ అనేది చేస్తాం. లేకపోతే కనుక వెన్నుపూస ఎఫెక్ట్ అయితే మనం ఈ ఎస్ఎస్సిపిస్ అని ఇలాంటి టెస్టులు చేస్తాం. ఇది కాకుండా వెన్నుపూసలోంచి నీరు తీసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి దాంట్లో ముఖ్యంగా మనం సీరం ఆలిగోక్లోనల్ బ్యాండ్స్ అని టెస్ట్ పంపిస్తాం. ఇవే కాకుండా మిగతా టెస్టులు కూడా ఎందుకు పంపిస్తామంటే మల్టిపుల్ స్క్లిరోసిస్ లాగా అనిపించే వ్యాధులను కూడా మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి కాబట్టి ఆ టెస్టులు కూడా చేసి దాన్ని వ్యాధిని నిర్ధారణిస్తాం అన్నమాట. మల్టిపుల్ స్క్లెరోసిస్కి చికిత్స ఎలా ఉంటుంది? దీనికి ముఖ్యంగా ట్రీట్మెంట్ ఇచ్చేది మనం ఏముంటుందంటే కనుక స్టీరాయిడ్స్ లాంటి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. స్టీరాయిడ్స్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక మనం ఆ ఇమీడియట్ అక్యూట్ అటాక్ని ఆ వాపుని తగ్గించవచ్చు. కొంతమందికి ఈ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఈ స్టీరాయిడ్స్ వాడినప్పుడు రికవర్ కాకపోతే మిగతా మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. అంటే ఉదాహరణకి ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని అంటే ఈ యాంటీబాడీస్కి వ్యతిరేకంగా మిగతా ఇస్తాం. అలాగే ప్లాసెంఫెరిసిస్ లాంటిది చేస్తారనమాట. ఇది అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు. అయితే ఒకసారి మల్టిపుల్ స్క్లిరోసిస్ అని వ్యాధి నిర్ధారణ అయినప్పుడు అక్యూట్ అటాక్ ఇమీడియట్ అటాక్ని మనం ఇచ్చే ట్రీట్మెంట్సే కాకుండా డిసీజ్ మాడిఫైయింగ్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అనేది రకరకాలుగా ఉంటుంది. అంటే ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి, ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చినాయి అన్నమాట. వీటి మూలాన ఏంటంటే కనుక అటాక్స్ని మనం ప్రివెంట్ చేయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మల్టిపుల్ స్క్లిరోసిస్ ఇనీషియల్ అటాక్స్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా దీర్ఘకాలికంగా వీళ్ళకి ప్రాబ్లం పెరుగుతున్నప్పుడు దానికి మనం మిగతా ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళకి కౌన్సిలింగ్ చేయటం, అలాగే మానసిక సమస్యలు ఉంటే వాటిని డీల్ చేయటం, అలాగే తరచూ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, స్పాస్టిసిటీ అంటే బిగుతు లాంటివి ఉంటే కనుక అది ఎలా తగ్గించుకోవాలి, కండరాలు బిగుతుని ఇలాంటివి కూడా వీళ్ళకి కౌన్సిల్ చేసి సరైన సలహా ఇస్తే కనుక వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్లో మళ్ళీ అటాక్స్ రాకుండా కూడా మనం ఇంప్రూవ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ ప్రమాదకరమైన జబ్బే కావచ్చు, కానీ సకాలంలో పసిగట్టి సత్వరమే వైద్యం తీసుకుంటే ఈ జబ్బు బారి నుంచి తేలికగానే బయటపడచ్చు.